ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు కూడా దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇక్కడ శివరాత్రి ఎలా జరగబోతుందో తెలుసా? మినీ కుంభమేళాన్ని చూస్తారు. దీన్నే చక్ర స్నానాలు అంటారు. ఇంతకీ ఇక్కడ చక్ర స్నానాలు ఎప్పుడో తెలుసా? 4 రోజులు పండుగలా జరగబోతున్న ఉత్సవాల్లో లాస్ట్ డే అయిన 18th రోజున 12th నుంచి ఈ చక్ర స్నానాలు అనేవి మహా కుంభమేళా తరహాలో మన వంశధార నదిలో జరుగుతాయి. ఈ చక్ర స్నానాల కోసం ఎవ్రీ ఇయర్ కూడా లక్షలాది జనాలు వస్తూ ఉంటారు. కాశీ వెళ్లి విశ్వనాథుని దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో 18th జరగబోయే ఈ చక్ర స్నానాల్లో శ్రీముఖలింగేశ్వరునితో పాటుగా స్నానం చేస్తే వంశధారలో అంత పుణ్యం వస్తుంది. శ్రీకాకుళంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చేస్తారు ఈ చక్ర స్నానాల కోసం. ఈ చక్ర తీర్థం మహిమ తెలిసిన వాళ్ళు ఏపీ నలుమూలల నుంచి కూడా వస్తారు. ఎక్కువగా అయితే ఒరిస్సా నుంచి వస్తారు. ఈ ఉత్సవాల్లో మొదటి 3 రోజులు కూడా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. లాస్ట్ డే అయిన 18th రోజున మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు అని చెప్తారు కదా, అంత దారుణంగా ఉంటుంది మొత్తం శ్రీముఖలింగం అంతా కూడా. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మన ఛానల్లో ఉంటుంది. లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరుతుంది. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం శ్రీముఖలింగం ఎలా వెళ్ళాలి, అక్కడ విషయాలేంటి, చక్ర స్నానాలు ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అని చాలా ఇంపార్టెంట్ విషయాలు. బస్సు ఆటో ఫెసిలిటీ ఉన్నా కూడా 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అమావాస్య పోయిన వెంటనే పాడ్యమి రోజున స్వామివారు మరియు అమ్మవారిని ఊరేగింపుగా పోలీస్ బందోబస్తు మధ్య పొలాల గట్ల మీద నుంచి వంశధార నదిలోకి తీసుకొస్తారు. నంది వాహనంపై ఊరేగిస్తూ తీసుకొచ్చి మిరబిల్లి రేవు వద్ద పద్ధతిగా స్వామివారి అమ్మవార్లకు చక్ర స్నానాలు అనేవి చేపిస్తారు. ఇలా ఏళ్ల తరబడి నుంచి కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. వంశధారలో వాటర్ ఎక్కువగా ఉండదు, అలానే తక్కువగా కూడా ఉండదు. కానీ దేవునితో సమానంగా చక్ర స్నానాల్లో పాల్గొనాలని జనం లక్షలాది మంది వస్తారు. అసలు ఇలా ఎందుకు చేస్తారంటే స్వామివారి స్నానం పూర్తయిన తర్వాత ఆ నీటిని తలపై చల్లుకున్నా, స్వామివారితో స్నానం చేసిన కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ ఆ నీటిలో నశించిపోతాయి. కాశీకి వెళ్లి వచ్చిన తర్వాత పుణ్యం వస్తుంది కదా, అంతటి పుణ్యాన్ని ఈ స్నానంతో తెచ్చుకోవచ్చు. వయసుతో పనిలోకుండా చిన్న పెద్ద అందరూ కూడా ఈ స్నానం కోసం వెళ్తారు. కరెక్ట్ గా స్వామివారు అయితే స్నానం చేస్తున్నప్పుడు కాశీ గంగ ఇక్కడికి వచ్చి వంశధారలో కలుస్తుందంట. అలాగే ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా, కంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి, రాకుండా ఉంటాయి. స్వామివారి చక్ర స్నానాలకి ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా? నదిలో ఒక ఏరియాని ఎంచుకొని కర్రలతో బార్కెడ్లా ఏర్పాటు చేస్తారు. దాని చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ప్రజలు ఎవ్వరూ కూడా లోపలికి వెళ్లకుండా స్వామివారిని తీసుకుని వచ్చినప్పుడు స్వామివారిని ముట్టుకోవాలని చెప్పి చాలా తోపులాట గురి చేస్తారు. అలా ఏం కాకుండా ఉండేందుకే ఈ ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేశారు. నంది వాహనంపై స్వామివారిని వంశధార నదిలోకి తీసుకొచ్చాక ఏళ్ల తరబడి చేస్తున్న సంప్రదాయాన్ని చేస్తారు. నందితో సహా స్వామి అమ్మవార్లకి చక్ర స్నానం చేపించాక సారి పెట్టి చీర పెట్టి కార్యక్రమం అంతా పూర్తి చేస్తారు. ఆ క్షణంలో వంశధార నది మొత్తం జనంతో నిండిపోతుంది. స్వామివారిని నంది వాహనంపై మోయడానికి వచ్చిన వారు కొందరైతే, ప్రొటెక్షన్ కోసం వచ్చిన వారు కొందరు, సెలెక్టెడ్ వాలంటరీ బాయ్స్ కొందరైతే, మిగిలిన వారంతా చక్ర స్నానం చేయడానికి వచ్చిన వారు. అందరూ ఒకే దగ్గర కాకుండా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడే స్నానం చేసేవారు చాలా మంది ఉంటారు. చూడడానికి అయితే చాలా సరదాగా ఉంటుంది. స్వామివారి మీదకి అందరూ దోశలతో నీళ్లు విసురుతారు. అలాగే అరటి పండ్లు కూడా విసురుతారు. స్వామివారి స్నానం అయిపోయాక స్వామివారు వెళ్ళిపోతా ఉంటే భక్తులంతా కూడా దోశలతో నీళ్లు విసురుతారు. మంచి ఎండలో ఆకాశం నుంచి వర్షం పడేటట్టుగా ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ చేయకండి. చాలా సరదాగా ఉంటుంది. అలాగే చూడడానికి చాలా బాగుంటుంది. చూడడానికి వచ్చే వాళ్ళే చాలా మంది వస్తా ఉంటారు. శ్రీముఖలింగం ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి అయితే మాట్లాడదాం. ఈ స్పెషల్ డే రోజు శ్రీకాకుళం నుంచి అలాగే నరసన్నపేట నుంచి కూడా స్పెషల్ బస్సులు అనేవి చాలా వేస్తారు. శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ గా వెళ్లాలనుకునే వారికి డైరెక్ట్ బస్సులు అనేవి ఉంటాయి. అలాగే నరసన్నపేటలో దిగి వెళ్లాలనుకునే వారికి నరసన్నపేట నుంచి ఆటోలు ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి. ఎక్కడి నుంచి రావాలనుకున్నా ట్రైన్ కి వచ్చే వాళ్ళు తిలార్ రైల్వే స్టేషన్ లో దిగండి. శ్రీకాకుళం రోడ్ లో దిగితే చాలా లాంగ్ అవుతుంది. తిలార్ లో దిగితే చాలా ఆటోస్ డైరెక్ట్ గా శ్రీముఖలింగానికి ఉంటాయి. లేదంటే అక్కడ నుంచి చలవాన్పేటకి వచ్చేస్తే డైరెక్ట్ గా శ్రీముఖలింగానికి చాలా వెహికల్స్ అవైలబిలిటీ ఉంటుంది. శ్రీకాకుళంలో బస్ ఎక్కితే నరసన్నపేట రావాలి, తర్వాత చలవాన్పేట రావాలి, తర్వాత శ్రీముఖలింగం వెళ్ళాలి. ఈ మెయిన్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం నుంచి వచ్చిన, నరసన్నపేట నుంచి వచ్చిన, తిలార్ నుంచి వచ్చిన చల్లవానిపేట వచ్చే శ్రీముఖలింగం వెళ్ళాలి. అన్నింటికి సెంటర్ పాయింట్ ఏంటంటే చల్లవానిపేట. ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ చల్లవానిపేటలో దిగి ఇక్కడ నుంచి వెళ్ళాలి. బండి మీద వెళ్లే వాళ్ళకి రూట్ ఎలా ఉంటుందంటే చల్లవానిపేట, జలుమూరు, బుడితి, కొమ్నాపిల్లి వరకు వెళ్లి అక్కడ రైట్ తీసుకోవాలి. బ్రిడ్జ్ ఎక్కకూడదు. అక్కడ నుంచి అచ్యుతాపురం, నగిరికట్నం, శ్రీముఖలింగం. ఇంకో విషయం ఏంటంటే బస్ అయినా ఆటో అయినా ఓన్ వెహికల్ అయినా సరే టెంపుల్ కి మినిమం 3-4 కిలోమీటర్స్ ముందే దింపేస్తారు. అక్కడ నుంచి నడిచి వెళ్ళడానికి ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మొత్తం చల్లపేట నుంచి కూడా 1 వే లైన్ ఉంటుంది. కొమనాపల్లి నుంచి ఉండే గ్రామాలన్నీ కూడా చిన్న గ్రామాలు, అలాగే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. అక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళాలి. దారి పొడవును కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. చిన్న పిల్లలను అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళకండి. ఇంకా దేవుని దర్శనం అంటారా, ఎన్ని గంటలు పడుతుందో ఎవరూ చెప్పలేం. చాలా వరకు చక్ర స్నానాలు చేయడానికే వెళ్తారు అందరూ కూడా. శివునితో పాటు స్నానం చేసి అక్కడే నమస్కరించి విసిరిన అరటిపళ్ళలో ఒకటి వెతుక్కుని ప్రసాదంగా తిని ఇంటికి వచ్చేస్తారు. టెంపుల్ లోపలికి వెళ్లాలంటే చిన్న ఎంట్రన్స్ మాత్రమే ఉంటుంది. సింగిల్ పర్సన్ మాత్రమే వెళ్ళగలిగేలా ఉంటుంది. అందుకే దర్శనాలు అనేవి చాలా ఇబ్బంది. ఎంట్రన్స్ గుమ్మం అనేది చాలా చిన్నది ఉంటుంది. దీన్ని బట్టి టైం మీరే అంచనా వేసుకోండి. ఈ టెంపుల్ లో స్పెషల్ టికెట్స్ అలా ఏం లేవు. ఆన్లైన్ టికెట్స్ కూడా ఏమీ ఉండవు. ఏమైనా టికెట్స్ పెట్టారు అనుకుంటే వెళ్లి టెంపుల్లోనే మాత్రమే తీసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ గా పోలీస్ బందోబస్తు ఉంటుంది. అలాగే బస్సులు కూడా చాలా ఉంటాయి, ఆటోలు కూడా చాలా ఉంటాయి. లైన్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయి ఉంటాయి. ఎవరు ఫెసిలిటీస్ వారే తెచ్చేసుకోండి. బీపీ, షుగర్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళైతే ఫుడ్ తినేసి రండి.